నారాయణాస్త్రం నేలకు 2 అడుగుల పైనుండి మాత్రమే అగ్నిని తగిలిస్తూ వెళ్తుంది. పైగా నిరాయుధులను అది ఏమీ చేయదు. ఈ విషయం అశ్వత్థామకు కూడా తెలియదు, కానీ కృష్ణునికి తెలుసు. అందుకే అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడని తెలిసి పాండవులను సేనానాయకులను ముందుగా హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు తన శంఖం గట్టిగా ఊదినప్పుడు పాండవులను సేనానాయకులను ముందుగానే హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు తన గట్టిగా శంఖం ఊదినప్పుడు అందరూ ఆయుధాలను వదిలి నేల మీద పడుకోవాలని ముందే చెప్పడం వల్ల అలా చేసిన వారంతా ఆ రోజు ప్రాణాలను కాపాడుకున్నారు. ఎంతైనా నారాయణాస్త్రం కూడా అయినదే కదా. అన్నిటికన్నా శక్తివంతమైన అస్త్రాన్ని వాడాడు, కానీ అతని దగ్గర మరో అస్త్రం ఉంది, అదే బ్రహ్మాస్త్రం. కానీ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడ ఉపయోగించలేడు. ఆ విధ్వంసమైన అస్త్రాన్ని ప్రయోగిస్తే కురుక్షేత్రంలోని పాండవులతో పాటు కౌరవులు కూడా భస్మమైపోతారు. అశ్వత్థామ కోపం చల్లారడం లేదు, కానీ వేరే మార్గం లేక మిగతా వీరుల లాగానే తాను తన ఇతర దివ్యాస్త్రాలతో పోరాటం చేస్తున్నాడు. సాయంత్రం అయిన కౌరవ సేనలను ఎవరు యుద్ధాన్ని విరమించడం లేదు. వాళ్ళు విరమించకపోవడం వల్ల పాండవ సేన కూడా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అశ్వత్థామను చూస్తే అతను కోపంతో రగిలిపోతూ విజృంభిస్తున్నాడు. కనిపించిన ప్రతి పాండవ వీరుని అంతం చేస్తున్నాడు. భీముని కొడుకు ఘటోత్కచునికి యుద్ధానికి సిద్ధం కమ్మని